ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపే ఎన్నికల హడావిడి, ఎండల వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఓటర్ల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపించబోతోంది? ఎన్నికల నాటికి ఏ మూడ్ కంటిన్యూ అవుతోంది? తెలంగాణలో పరిస్థితులు ఏమున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తోంది ఎన్నికల వేడి, అందులోనూ తెలంగాణలో జరుగుతున్నటువంటి హడావుడి, ఎండలు ఇవన్నీ కలిపి ఓటర్ల మీద ఏది ఎక్కువ భారం చూపించబోతున్నాయి? ప్రెషర్ ఏది పెడుతోంది? నిజానికి గతంలో ఎప్పుడూ లేనంత ఒక ఉక్కపోత ఇప్పుడు ఈ కాలంలో కనబడుతూ ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి ఎండల వేడి, ఉష్ణోగ్రతలు అనేటివి విపరీతంగా పెరిగిపోవడం ఒక ఎత్తు అయితే, రాజకీయ ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మధ్య ఒక మిత్రుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎడిటర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏ వేవ్ నడుస్తుంది, వేవ్ ఎట్లా ఉంది అని అడిగారు. అంటే చాలా వేడిగా ఉంది అని చెప్పాను. హీట్ వేవ్ అయితే చాలా ఎక్కువ ఉంది అంటే, ఎలక్షన్ల వేవ్ ఎట్లా ఉంది. ఆ కన్వర్జేషన్లో అటు చేసి ఈ హీట్ వేవ్ ఇట్లాగే ఉంటే ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, ఏది డామినేటింగ్ ఫ్యాక్టర్, ఏది డామినేట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో లో ఓటర్ టర్న్అవుట్ అనేది రావడం దానికి ఈ ఎండల ఉష్ణోగ్రత కూడా ఒక కారణము, ఎక్కువ వేడి ఉండడం కూడా ఒక కారణం. దాంతో ఎక్కువ మంది రావట్లేదు అనేటువంటిది ఒకటి వచ్చింది. రెండవది ఒక ఆర్గ్యుమెంట్ ఏమొస్తున్నది అంటే, అసలు ఎలక్షన్స్ పెట్టడానికి ఇది రైట్ సీజన్ కాదు. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో సరి అయినటువంటి సిస్టమ్స్ ఉండవు. అటువంటప్పుడు ఎలక్షన్స్ అనేటివి బెటర్ ఒక వింటర్ సీజన్లో పెట్టుకుంటే బాగుండని రీసెంట్గా ఒక ఫార్మర్ ఈసీఐ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కూడా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసినారు. అసలు ఎండాకాలం అనేసరికి హాలిడేస్ ఎక్కువ డిక్లేర్ చేస్తుంటారు. హాలిడేస్ డిక్లేర్ చేయడం ఒకటి, దానికంటే ఓటర్లను ఉత్సాహపరచడానికి, ప్రోత్సహించడానికి, డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ సీజన్ ఎందుకు చూస్ చేసుకుంది అనేటువంటిది అర్థం కాదు. నిజానికి ఇప్పుడు పెట్టే ఎన్నికలు డిసెంబర్లో పెట్టుంటే నష్టమేం లేకపోయింది. ఈవెన్ జనవరి అయినా ఫిబ్రవరి అయినా అప్ టు ఫిబ్రవరి పర్ఫెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద సవాల్ కాబోతున్నది. ఈసారి ఇప్పుడే మనం 49, 50 కొన్ని చోట్ల 49+ దాకా ఉష్ణోగ్రతలు అనేటువంటి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా వెల్గటూరు లాంటి కరీంనగర్ జిల్లాలో కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, చుట్టుపక్కల కానీ చాలా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ప్రొజెక్షన్స్ చూస్తే కూడా మన మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రొజెక్షన్స్, 15 days ప్రొజెక్షన్స్, 1 week ప్రొజెక్షన్స్ చూస్తే కరెక్ట్గా ఎన్నికలు జరిగేటువంటి టైంకి ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మనం ఇంకా మృగశిరకి ఇంకొక 15 రోజులు, వారం రోజుల ముందు ఇవి జరుగుతున్నాయి కాబట్టి, ఇంకా ఎక్కువ అనుకుంటా జరుగుతున్నాయి కాబట్టి, నెల రోజుల ముందు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు అనేటివి రోహిణిలో రోకాడలో బగిలేటువంటి స్థాయిలో ఉండేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ టర్న్అవుట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది నిజంగా కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు చూసినా కూడా 65-70% మధ్యలో పోలింగ్ జరిగేటువంటి వాతావరణం నుంచి ఈసారి 60కి లోపల లేదా 60 వరకు పోలయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ కనుక లో టర్న్అవుట్ ఉంటే ఎట్లా జరుగుతుంది? మీకు లాస్ట్ ఎలక్షన్స్లో అంటే లాస్ట్ పోయిన విడత, 2వ విడత, ఇవాళ 3వ విడత జరుగుతుంది. 2వ విడతలో జరిగినటువంటి పోలింగ్లో ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా ఎక్కడ కూడా 60 దాటలేదు, 65 దాటలేదు. తర్వాత ఎలక్షన్ కమిషను ఏదో ఇంకో 3% అటు ఇటు అడ్జస్ట్ చేసి ఏదో చేసినట్టున్నారు తప్ప అఫీషియల్గానైతే 60-62 మధ్యలోనే, 63 మధ్యలోనే పోలింగ్ జరిగింది. బెంగాల్లో ఎందుకు అని అంటే అక్కడ ఒక యాక్టివ్, వైబ్రెంట్ పొలిటికల్ నెరేటివ్ నడుస్తుంది కాబట్టి, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రం కొద్దిగా ఎక్కువ ఓటింగ్ శాతం అనేది నమోదైంది. సరే, ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే చాలా 3 పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఎవరిని తీసేటువంటి అవసరం లేదు. మీరు వస్తున్నటువంటి విజువల్స్, జనంలో ఉండేటువంటి క్యూరియాసిటీ, ఆసక్తి, ఇవన్నీ గమనించినప్పుడు ఒక వైబ్రేషన్ అంటాం కదా, ఈ వైబ్రేషన్ గమనించినప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ ఇంత తక్కువ కాలంలోనే మళ్ళీ ఒక ఊపులోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది.
కేసీఆర్ గారు నిజంగా కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఒక నెల రోజులు 2 నెలలు 3 నెలలు ఎవరికి కనబడినటువంటి కేసీఆర్ సడన్గా మళ్ళీ సుదీర్ఘ యాత్రలు చేస్తున్నాడు. వరుసగా జిల్లాలు ఒకరోజు 3 మీటింగులు 2 మీటింగులు ప్లస్ వేలాది మంది విపరీతమైనటువంటి జన సందోహం కనబడతా ఉంది. రాత్రులు కూడా అదే జిల్లాల్లో పడుకుంటూ రాత్రులు అక్కడే పడుకుంటున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ మొదలు పెడుతున్నారు, మళ్ళీ మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ నైట్. అంటే ఈ వాతావరణం ఒకటైతే, రెండవది ఈసారి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చాలా ఉధృతం చేసింది. పాపం అట్లా చేసినందుకే క్రిషాంక్ లాంటి వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జిని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఇది చేశారు. నిజానికి ఫేక్ వీడియోలు వచ్చినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి మీద లెటర్ ఇష్యూ చేస్తేనేమో దాన్ని పెద్ద ఇష్యూ చేసినారు. ఎట్లా వీడియోలు ఇష్యూ, మరి అటువంటి ఫేక్ లెటర్, ఇది వీడియో కూడా కాదు, అది ఫేకా ఒరిజినల్ కూడా తెలియదు. యూనివర్సిటీ పిల్లలేమో అది ఒరిజినల్ అంటున్నారు. అయినా కూడా కృష్ణంకం తీసుకుపోయి లోపలికి వేసినారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో లేదా మిగతా మాధ్యమాలలో తన ప్రచార ఉధృతిని అదేవిధంగా కొనసాగుతుంది. కేసీఆర్కు తోడుగా హరీష్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఉధృతమైనటువంటి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అయితే మనం గమనించవచ్చు, గతంలో లాగా హెలికాప్టర్లో లేకపోతే మిగతాదో ప్రిపేర్డ్ వేదికలో కాకుండా 6 తర్వాత వద్దు నేను వెళ్ళిపోవాలని చెప్పేది కూడా కాదు, అట్లాంటిది కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, జనములో కలిసిపోయేటువంటి వాతావరణం చూస్తున్నాం. ఇది అసెంబ్లీ ఎన్నికల టైంలో కనిపించలేదు, అది మిస్ అయింది. ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హై ప్రొఫైల్ క్యాంపెయిన్ నడిచింది. ఎక్కుతే హెలికాప్టర్ దిగుతే హెలికాప్టర్ అన్న స్థాయిలో నడిచింది. ప్లస్ ఎక్కువ సభలు కూడా అనుకోవచ్చు, ఎక్కువ ప్రచారం, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ సభలు. అదేమో వాళ్ళ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన ఛాలెంజ్. కాబట్టి ప్రచారం అనేది అదేమో ఒక సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఈసారి అట్లాగా మీరు ఆశ్చర్యపోతున్నారు. మనకు చాలామందికి చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం ఏమిటంటే, కేసీఆర్ గారు హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నారు, పకోడి తింటున్నారు, పకోడితో మాట్లాడుతున్నారు. అంటే అసలు ఎవరిని కలవనటువంటి కేసీఆర్, ఎవరికి అవకాశం ఇవ్వనట్టు కలవడానికి అవకాశం ఇవ్వనటువంటి కేసీఆర్ ఇవాళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలను ఉత్సాహపరుస్తున్నారు, ఆయన ఉత్సాహం పొందుతున్నారు. ఇదంతా ఒక లెవెల్ జరుగుతుంది. రెండవది, కేసీఆర్ శైలిలో కూడా మార్పు వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పిందే వేదం అనేటువంటి పద్ధతిలో మాట్లాడేవారు. ఆయనే సర్వం తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుపెట్టి పునర్నిర్మాణం దాకా చెప్పేవారు. ఇవాళ ఆయన మీకు రైతు బంధు వస్తుందా రావట్లేదా, మీకు ఇట్లా ప్రశ్నల రూపంలో చాలామందిని, అంటే ఎంగేజింగ్ ద క్రౌడ్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి ఆ జన సందోహాన్ని ఉత్సాహపరచడానికి లేదా వాళ్ళ నుంచి చాలా విషయాలని రాబట్టడానికి ఇట్లా ఒక కన్వర్జేషన్ లాగా తన ప్రచార శైలి మొత్తంలో సుదీర్ఘ ప్రసంగాలు ఎక్కలేవు. మీకు ఒకటి చెప్పాలి, ఈ మొత్తం ప్రసంగాల్లో కేసీఆర్ చేస్తున్నది ఏమిటంటే, మునుపట్లాగా ఒక రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు చేయట్లేదు, అటాకింగ్ చేయట్లేదు, రొటీన్ స్పీచెస్ చేయట్లేదు. చేయకుండా ఏ ప్రాంతానికి వెళ్తే అసలు అఫ్కోర్స్ కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉన్నటువంటి కళ అది. కానీ ఈ మధ్య నేను రామగుండంలో అదేవిధంగా మంచిర్యాలలో జరిగినటువంటి వాటిని చూస్తే సింగరేణికి సంబంధించినటువంటి ఉత్థాన పతనాలు మొత్తము ఒక 10 నిమిషాలు ఆవిష్కరించినాడు. అంటే నష్టాలు ఎట్లా జరుగుతున్నాయి, గతంలో ఎట్లా జరిగినాయి, ఫ్యూచర్ ఏమిటి, సింగరేణికి మేము ఏం చేసినాం, ఎట్లా చేసినాం, సింగరేణి వల్ల. అంటే సింగరేణి అనేది నిజం కూడా ఒకప్పుడు దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అనేవాళ్ళు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అనేవాళ్ళు. అంటే ఈ 3 ప్రాంతాలే మనకు ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రాంతాలు. కానీ ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అంటే ఈ బొగ్గు సరఫరాకు వాటిని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని వాటిని అడ్రస్ చేయడం అనేటువంటిది కేసీఆర్. ఇదొక్కటే కాదు, మీరు కోరట్లకు పోతే వలసల గురించి లేదా మిగతా వాటి గురించి, మన నిజామాబాద్ పోతే అక్కడ రైతుల గురించి, పసుపు పంట గురించి, మిగతా వాటి గురించి, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించి, ఆ నియోజకవర్గానికి ఉండేటువంటి ప్రత్యేక సామాజిక ఆర్థిక అంశాలకు సంబంధించి ఒక లోతైనటువంటి, ఒక సున్నితమైనటువంటి, ఒక సంక్షిప్తమైనటువంటి ప్రసంగాల రూపంలో కేసీఆర్ వాటిని తీసుకెళ్తున్నాడు. సరే, కేటీఆర్ గారు కారణాలు ఏవైనప్పటికీ కొంత అర్బన్ ఏరియాస్కి ఎక్కువ కన్ఫైన్ అయినప్పటికీ, అదేవిధంగా హరీష్ రావు గారు చాలా చోట్ల ఒక దూకుడుగా ఎక్కువ మోస్ట్లీ మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పటికీ, ఇటు వరంగల్ కానీ అటు కరీంనగర్ కానీ ఈ చాలా చోట్ల ఇటువంటి ఇది చేసుకుంటూ జనాల్ని ఉత్సాహపరిచే రీతిలో వాళ్ళ ప్రచారం నడుస్తుంది. మధ్య మధ్యలో ఛాలెంజ్లు చేసుకుంటూ, ఆఫ్ కోర్స్. అంటే నిజంగా కూడా చాలా ఈసారి ఎన్నికలలో
ఒక 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 ఫేక్ ఐ మీన్ ఒక పెరిఫెరల్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అనేటువంటి చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, ప్రచారం మొత్తము ఎట్లాగైతే అసెంబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఒకడే తన భుజాల మీద వేసుకొని నడిపించినాడో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతాం. ప్రచారం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లాగైతే నల్గొండలో తన 2 నియోజకవర్గాలకు పరిమితమైనారో, కోమటిరెడ్డి గారు ఎట్లాగైతే తన 2 నియోజకవర్గాలకు పరిమితమైనారో, ఇవాళ కూడా వాళ్ళు నల్లగొండ భువనగిరి దాటి బయటకు వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఒకే రోజు కనీసం 3-4 చోట్ల పెద్ద పెద్ద బహిరంగ సభలు మాట్లాడాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం బయటకు కూడా వెళ్తున్నారు ఆయన పూర్తిగా. అంటే ఒక తెలంగాణలో కొంతసేపు, హెలికాప్టర్లో కొంతసేపు, ఫ్లైట్లో కొంతసేపు, వేరే రాష్ట్రంలో కొంతసేపు అనేటువంటి స్థాయిలో ఒక బిజీ స్టార్ క్యాంపెయినర్ లాగా రేవంత్ రెడ్డి ప్రచారం సాగుతుంది. రేవంత్ రెడ్డి బిజీగా తను ఉండడమే కాకుండా ఇప్పుడు బీజేపీ నాయకులను, ముఖ్యంగా మోడీని, అమిత్ షాను కూడా బిజీలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన సడన్గా ఆయన హ్యాండిల్ నుంచి లేదా ఆయన సామాజిక మాధ్యమాలలో, కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాలలో అమిత్ షా రిజర్వేషన్లకు సంబంధించి ఒక ప్రకటన చేసినట్టు, అది తెలంగాణలో ఉండి చేసినట్టు, ఆ ప్రకటన ప్రకారం రిజర్వేషన్లను ఖతం చేస్తామని చెప్పినట్టు, రద్దు చేస్తామని చెప్పినట్టుగా ఒక వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయింది, హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయింది. ఇది మత సామరస్యాన్ని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేటట్టు ఉందనేటువంటి ఒక ఇదంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఐ మీన్ కొంతమందికి నోటీసులు ఇచ్చినారు. వాళ్ళను లోకల్ పోలీసులు ఇమీడియట్గా ఒక ఇమ్యూనిటీ కవర్ లాగా చేసి వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా చేసి వాళ్ళని లోపల పెట్టినారు. దీన్ని, ఈ ఎపిసోడ్ని నిజానికైతే ఇంకొక రాజకీయ నాయకుడికైతే నేను అట్లా చేయలేదు, నా హ్యాండిల్ నుంచి పోలేదు, ఎవరో పంపించినారు, నేను కేవలం ఫార్వర్డ్ చేసిన, ఇట్లా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు తనకు నోటీస్ వచ్చిందో రాలేదో తెలియకముందే ఆయన కర్ణాటకలో ఉన్నటువంటి ప్రచారంలో ఉన్న ఆయన చెప్పినాడు, నా మీద కక్ష కడుతున్నారు, నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడిన కాబట్టి నాకు నోటీస్ పంపించినారని చెప్పి ఆ నెరేటివ్ని అంతే బలంగా, నిజానికి ఆయనకు నోటీస్ పంపించింది వీడియో ఫేక్ తయారు చేసి దాన్ని ఫార్వర్డ్ చేసినారు, దాన్ని ప్రచారంలో పెట్టినారని. కానీ ఆయన చెప్తుంది, నేను రిజర్వేషన్లు క్వశ్చన్ చేసినందుకే నన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు, ఢిల్లీ పోలీసులు వస్తున్నారు, గుజరాతీలకు గులాములు అయినటువంటి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వచ్చి నా మీద దాడి చేస్తున్నారు, అయినా సరే మీ భిక్ష వల్ల నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నేను దేనికైనా చేస్తాను, ముస్లింల కోసం ఏదైనా చేస్తానని. అంటే వాస్తవం వేరు, కానీ వాదన వేరు. వాస్తవానికి వాదనకు పొంతన లేకుండా ఈ ప్రచారం అంతా జరుగుతున్నది. రెండవది, బీజేపీ కూడా కరెక్ట్గా అదేవిధంగా వాస్తవం ఒకటైతే వాదన ఇంకోటి ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి భావాలు కలిగే విధంగా తన ప్రచారాన్ని నిర్వహిస్తాం. అసలు నిజం ఏంటి అనేది ఇద్దరు చెప్పట్లేదు. నిజంగా కూడా నార్త్ ఇండియా అంతటా ఏం ప్రచారం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారు. అది ఒక శాంపుల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే. అదే పద్ధతిని, అదే మోడల్ని రేపు దేశవ్యాప్తంగా అమలు చేస్తాడు అనేటువంటిది ఒక విష ప్రచారము, లేకపోతే అనవసరమైన ప్రచారం. విషమా కాదా దాన్ని పక్కన పెడితే ఒక అనవసరమైనటువంటి వక్రీకరించబడినటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఎందుకు వక్రీకరించి చెప్తున్నాడు అని అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో అమలు అవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్లు, నిజానికి అది ముస్లిం రిజర్వేషన్ కాదు, బీసీఈ అనే కేటగిరీలో వెనుకబడినటువంటి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని ఇస్తున్నట్టుగా ఇక్కడి శాసనం, ఇక్కడి జీవో, ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి రిజర్వేషన్ విధానం చెప్తుంది. కానీ బీజేపీ ఏం ప్రచారం చేస్తుంది, వీళ్ళు ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నారు, దీనివల్ల హిందువులలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి. నిన్న అమిత్ షా కూడా ఆ రిజర్వేషన్లు రద్దు చేసి మేము ఇక్కడ పంచుతామన్నా. వాళ్ళకి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్లు ఎవరికి పంచుతావు? నిజంగానే నీకు పంచాలనే కోరికుంటే, నువ్వు పంచాలనేటువంటి సిన్సియారిటీ ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు, 52 పైన బీసీలు ఉన్నారు, 18% ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం 8% దాకా, 10% దాకానో ఎస్టీలు ఉన్నారు. అసలు ఇంకా అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ తెలంగాణలో ఉన్నటువంటి ఓసీ పాపులేషన్ అనేది, అదర్ కాస్ట్స్ పాపులేషన్ అనేది
జస్ట్ లెస్ దెన్ 10%. ఇది మన హౌస్ హోల్డ్ సర్వేలో తెలిసిన లెక్క. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ వాళ్ళ ఎక్సర్సైజ్లో కూడా సోషియో ఎకనామిక్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో రాసినటువంటి విషయం. ఈ 10% మందికి కూడా ప్రయోజనం కలిగినటువంటి రిజర్వేషన్ లేదా 10% ఇప్పుడు ఇంకొకటి ఎప్పుడైతే ఓసీలకు కూడా ఓసీ జనరల్ కేటగిరీలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో, ఈడబ్ల్యూఎస్ అంటున్నారు దాన్ని, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని అంటున్నారు, వాళ్ళకి 10% రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అది మన రాష్ట్రంలో కూడా అమలు అవుతున్నది. అంటే ఇప్పుడు 50% కాదు రిజర్వేషన్ ఉన్నది, 69% రిజర్వేషన్ ఈ దేశంలో అమలు అవుతున్నది. ఈ 69.5%, ఆల్మోస్ట్ 70%, ఈ ఆల్మోస్ట్ 70% రిజర్వేషన్ 100% పీపుల్కి వాళ్ళ ఆస్పిరేషన్స్ని క్యాటర్ చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు? రిజర్వేషన్ల గురించి ఎందుకు చేస్తున్నారు? అంటే ఇది రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య కాదు. మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ కానీ, ఇది పోలరైజేషన్కి సంబంధించిన సమస్య. ముస్లింలు గతంలో ఉండేది, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, వాళ్ళకి దోచిపెడుతున్నారు, వాళ్ళని మేపుతున్నారు, వాళ్ళు పందికొక్కుల్లాగా తింటూ బతుకుతున్నారు, హాస్టల్స్ పెట్టినారని 70sలో విపరీతమైన వాదన ఉండేది. సేమ్ కైండ్ ఆఫ్ వాదన ఇవాళ ముస్లింలకు పెడుతున్నారు, ముస్లింలు దోచేస్తున్నారు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇదంతా ఎందుకంటే హిందువులను ఒకటి చేయడానికి, లేదా హిందువులలో ఒక బీజేపీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ తీసుకురావడానికి ఇది మొదలుపెట్టి. నరేంద్ర మోడీ గారు నిజానికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడనటువంటి అనేక మాటల్ని ఈ 2వ దఫా పోలింగ్ తర్వాత జరిగినటువంటి ప్రచారంలో మాట్లాడినాడు. అది మంగళసూత్రాల దాకా, తాలిబొట్లు తెంచేస్తారు అనేదాకా, లేదా తెంచి వేరేటోళ్ళకి ఇస్తారు, లేదా తెంచి అని కాకపోయినా మీ లాక్కుని, మీ తాలిబొట్టు లాక్కొని అసలు ఎక్కడైనా జరుగుతుందా ఇది? అసలు ఈ దేశంలో ఎందుకు ఇన్ని రకాల సెంటిమెంట్స్ని వాడుతున్నారు? ఎందుకు వాడుతున్నారు అని అంటే, ఓహో మనకు రక్షణ ఉండదు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే, మనకు కాంగ్రెస్ పార్టీలో రక్షణ ఉండదు కాబట్టి మోడీనే మళ్ళీ ఉండాలి. కానీ ఒకటి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మోడీ శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు, మీరు నేను శాశ్వతం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక నరకం, ఒక దుర్మార్గం, ఒక దోపిడీ, అసలు ఆస్తులన్నీ పనిచేస్తారు, గుంజుకుంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 50 సంవత్సరాలలో ఎవరి మంగళసూత్రాలు తీసి ఇంకోళ్ళకి ఇవ్వలేదు, ఎవరి ఆస్తులు ఇంకోళ్ళకి లేదు, ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒక చట్టం ఉంటుంది. కానీ ఇట్లాంటి ఒక ఫేక్ ప్రచారం వల్ల జనాలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులను, లేకపోతే ఒక రకమైనటువంటి అభద్రతను కలిగించేసి, ఆ అభద్రత పూరితమైనటువంటి మైండ్ భద్రతను కోరుకునే రకంగా, సెక్యూరిటీని కోరుకునే రకంగా, మోడీని కోరుకునే రకంగా ఒక డిజైన్డ్ ప్రాపగండా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నిజంగా ఇవాల్టి వరకు భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఏం చేస్తుంది అనేటువంటి విషయాలని నిజంగా ఒక 2, 3, 4 కాన్స్టిట్యున్సీస్ హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు బలంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నటువంటి 4 సీట్లు హైదరాబాద్లో ఉన్నాయి. 1 సికింద్రాబాద్, 2 హైదరాబాద్, 3 మల్కాజ్గిరి, 4 చేవెళ్ళ. 4 పార్లమెంట్ అంటే ఒక రాష్ట్రంతో సమానం. గోవా లాంటి లేదా నార్త్ ఈస్ట్లో 2-3 రాష్ట్రాలతో కలిపి ఒక హైదరాబాద్. ఇది హైదరాబాద్లో ఇప్పటికీ 430 సంవత్సరాల నుంచి, లేదా ఒక 430 సంవత్సరాల పాటు, 480 సంవత్సరాలు, 500 సంవత్సరాలు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హైదరాబాద్ అనుకుంటే, ఒక 450 సంవత్సరాలు దాదాపుగా ముస్లింలు పరిపాలించినారు. అయినా సరే 15% కూడా దాటలేదు కదా ముస్లిం జనాభా మొత్తం హైదరాబాద్ స్టేట్లో. అంటే ఈ ముస్లింలు వస్తే మొత్తం దోచుకుంటారని అనుకుంటే, నిజంగా గోల్కొండ ఖిలా మీద కాకతీయులు పూజించినటువంటి దేవుళ్ళ గుళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఏం కూలగొట్టలేదు కదా. బోనాలు ఎవ్రీ సంవత్సరము నిజాం కూడా పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. కాకపోతే ఇదంతా ఏంటంటే, మన ఎదుటివాడి శత్రువు అని అంటే మన వాళ్ళందరూ ఒకటి ఇకట్ట అవుతారు, ఇకట్ట అయి మన వాళ్ళని గెలిపించుకోవాలి. ఇటువంటి విద్వేషం ఒక రాజాసింగ్ లాంటి సందర్భంలోనూ ఇంకో చోట నడుస్తుంది. కానీ మీరు ఒక పెద్ద విశాలమైనటువంటి హైదరాబాద్ చుట్టూ దీన్ని చేయాలని చూస్తున్నాం. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఒక మోస్ట్ అట్రాక్టివ్ క్యారెక్టర్ని, మాస్గా దీన్ని ఉండేటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారానికి పెట్టినారు. మీరు హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి హావభావాలు గమనించండి, ఆమె రెచ్చగొట్టే పద్ధతి గమనించండి. 2 అంశాలు నేను చెప్తాను. ఒకటి,
తను ఇల్లు వెక్కుబెట్టి మసీదు వైపు గురిపెట్టడం అనేటువంటిది నిజంగా కూడా ఈసీ అనేటువంటిది దేశంలో ఉండి ఉంటే అటువంటి చేష్టలకి ఒక అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలి. ఒక అభ్యర్థిని ఇతర మతాల పట్ల ఆ మత చిహ్నాల పట్ల చూపినటువంటి అగౌరవ భావానికి, అదేవిధంగా ప్రజలని ప్రొవోకేట్ చేసినందుకు గాను ఏమీ అనకుండా ఎత్తేస్తారు రిజర్వేషన్లు అంటేనే ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని రేవంత్ రెడ్డి మీద కదా కేసు పెట్టినారు మీరు పోలీసులు. హైదరాబాద్ పోలీసులు ఎందుకని మాధవీలత మీద ఇతర మత చిహ్నాల మీద విల్లు ఎక్కుపెట్టి అవమానపరిచే రీతిలో విధ్వంసం చేస్తాను అని చెప్తుంది అని ఎందుకు కేసు పెట్టలేకపోయినారు అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది, ఎప్పుడైనా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అది గురుద్వారా కనబడితే గురుద్వారాకు వెళ్తారు, మసీదు కనబడితే మసీదు పోతారు, అక్కడ టోపీ పెట్టుకుంటారు, ఇంకొక చోట చర్చి కనబడితే చర్చికి వెళ్తారు, అక్కడ ఇది చేసుకుంటారు, ప్రేయర్స్లో ఉంటారు, అదేవిధంగా గుడి కడితే గుడికి వెళ్తారు. యూ షుడ్ అప్రిషియేట్ అసదుద్దీన్ ఓవైసీ కరుడుగట్టినటువంటి ముస్లిం అని కదా మీరు ప్రచారం చేస్తున్నారు. ఆయన భారత మాతాకి జయ అనడానికి కదా మీరు చెప్తున్నారు, జై శ్రీరామ్ అనడానికి కదా మీరు చెప్తున్నారు. జై శ్రీరామ్ అనాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు భారత మాతాకి జయ అనాల్సిన అవసరం లేదు. ఇతరుల మత అభిప్రాయాలను గౌరవిస్తే చాలు కదా. ఆయన నిన్న హైదరాబాద్లో ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడి టెంపుల్ పూజారి ఆయనకి ఒక కాషాయ కండువా కప్పితే వినమ్రంగా దాన్ని తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని వచ్చినందుకు హిందువులుగా నువ్వు గర్వపడు, హిందువుగా నువ్వు సంతోషపడు. కానీ ఏమంటుంది వాళ్ళ ఆమె, నిన్ను గుడి మెట్లు ఎక్కించిన రేపు ఇంకొక చోటుకి ఎక్కిస్తా నీ అంత సరే. గుడి మెట్లు ఎక్కితే ఆశీర్వాదం తీసుకుంటే ఒక ముస్లిం, మీరే చెప్తున్నారు కదా అల్లా తప్ప ఇంకెవడు దేవుడు లేడు, అల్లాహు అక్బర్ అని చెప్తున్నారు కదా. మరి ఇంకో దేవుడిని కూడా టాలరేట్ చేస్తున్నాడు కదా, ఇంకో దేవుడు ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు కదా. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే నష్టం ఏమిటి? తీసుకొచ్చాం కదా, లేదా ఒక విజయం సాధించామనేది ఉంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పరమత సహనం అనేటువంటిది వ్యక్తి భావనలోంచి వస్తుంది. నువ్వు తీసుకొస్తే రాడేవాడు, నువ్వు తీసుకొస్తే నువ్వు మసీదుకు పోయి కూర్చోలేవు. నీ మనసులో ప్యూరిటీ ఉంటే, నీ మనసులో స్వచ్ఛత ఉంటే మసీద్ అయినా, చర్చ్ అయినా, గురుద్వారా అయినా, గుడి అయినా. ఈ దేశంలో ఒక ముస్లిమో, ఒక క్రిస్టియనో, ఒక సిక్కో వచ్చి మీ దేవాలయాల్లో ఆశీర్వాదం తీసుకుంటామంటే సంతోషించాలి, గర్వపడాలి. అదేవిధంగా ఏ హిందువు అయినా సరే ఒక మసీదులో పోయి దువా తీసుకోవడము, లేకపోతే ఒక చర్చికి పోయి ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటిది ఇదేం తప్పు కాదు. ఇది మన పరమత సహనానికి లేదా మనలో ఉండేటువంటి బ్రాడ్ మైండ్కి ఒక గుర్తింపు తప్ప, ఇప్పుడు దాన్ని కూడా ప్రచారంలో వాడుకొని మేము మెడలు వంచినాం, తలలు వంచినామని అంటే ఇది చాలా చాలా భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగించేటువంటి దిశగా పోతుంది. మాధవీలతని కేవలం ఏంటంటే ఇప్పుడు ఈ హైదరాబాద్లో చేస్తున్నటువంటి హల్చల్తోటి అటు కొంచెం మల్కాజ్గిరిలో, ఇటు కొంచెం సికింద్రాబాద్లో, అటు కొంచెం చేవెలలో ఇంపాక్ట్ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇటువంటి వాటన్నిటిని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సరికొత్త ప్రచారం గాడిద గుడ్డు అనేది, ఇప్పుడు రిజర్వేషన్లు ఇవన్నీ అయితే ఒక రకమైనటువంటి చర్చ దాకా వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్ అంశాలుగా ఏమైనా కనిపిస్తున్నాయి? ఒక గాడిద గుడ్డుని ప్రొజెక్ట్ చేయడం ఒకటి, ఆ తర్వాత కేసీఆర్ ఏమో ఎప్పుడు కనిపించినంతగా ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత బీజేపీ పెడుతున్నటువంటి ఫోకస్ 3 ప్రధానమైనటువంటి పార్టీలు, త్రిముఖ పోరు కనిపిస్తోందా, లేకుంటే ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి? చర్చ అంతా ఇప్పుడు ఇటువైపు వచ్చేసింది కదా. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక ఈసారి ఎన్నికల్లో ఒక అసహజమైన ఒక ఫేక్ ప్రచారం మీద ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా నడిపిస్తున్నారు. ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫేక్ వీడియోస్ అన్ని రకాల చోట్ల అన్ని ఫేక్ వీడియోలు, ఫేక్ సర్క్యులర్లు ఇవన్నీ తిరుగుతున్నాయి. రెండవది ఏం చేస్తున్నారని అంటే అసలు లేని భావనని, నిజానికి కూడా భారతీయ జనతా పార్టీ ఈ జన్మ కాదు ఇంకో జన్మ వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించదు. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తున్నాడు, అదేవిధంగా ప్రధానమంత్రి చెప్తున్నాడు, అదేవిధంగా అమిత్ షా చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను రిజర్వేషన్లు తీసేయను అంటున్నాడు. నెక్స్ట్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి. అంటే తీసేయమని చెప్పిన వాళ్ళను నమ్మకుండా తీసేస్తారని చెప్పిన వాళ్ళని ఎందుకు నమ్మాలి? లేదా తీసేయమని రాజ్యం చేస్తున్న వాళ్ళు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు ఇటువంటి ఒక ఫేక్ నరేటివ్ ఎందుకు వస్తుంది? అంటే రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టి,
రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టి ఒక న్యూ నెరేటివ్ని డెవలప్ చేయడం వలన జనం దాని మీదనే మాట్లాడుకుంటారు, మనం ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతారు, వాటిని అడగరు అనేటువంటి ఒక ఆలోచన కూడా దీని వెనుక ఉన్నదని అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు మీరు చూడండి, లాస్ట్ 6 నెలల్లో జరిగినటువంటి 5 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఒక నెలన్నర 2 నెలలు మేడిగడ్డ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున మీడియా అట్లనే చేసింది. ఈ మధ్య ధ్రువరాతి చాలా బాగా నచ్చుతున్నాడు, ఒక్కొక్క న్యూస్ పేపర్ అన్నీ ఏకి వదిలేస్తున్నాడు. సో అట్లా మీడియా ఇంకేమీ లేదు ప్రపంచంలో. అసలు ఇక్కడ రైతులు లేరు, బాధలు లేవు, కష్టాలు లేవు, పెన్షన్ లేవు, ఇవేవి మాట్లాడకుండా మేడిగడ్డ కుంగింది, కూలింది, వరిగింది. ఇవాళ ఏమొచ్చింది న్యూస్ పేపర్లో? అది కాంట్రాక్టర్ చేసినటువంటి తప్పిదం, కాంట్రాక్టర్ లోపం, దాన్ని సవరించవచ్చు అనేటువంటి మాటని కేంద్ర జలవనరుల సంఘం వేసినటువంటి కమిటీ చెప్పింది. రెండవది లంక బిందెలు, ఖాళీ కుండలు ఇవన్నీ పోయాయి. ఎక్కువసేపు మీడియా అటెన్షన్ ఒక 50 రోజులు 60 రోజులు పూర్తిగా మేడిగడ్డ దీని మీద పోయింది. రెండవది ఏం చేసినారు, కవిత లిక్కర్ స్కామ్, దానికి సంబంధించినటువంటి అంశం డెఫినెట్గా దానికి ఇవ్వాల్సినటువంటి ప్రచారము ఇచ్చినారు. అదేవిధంగా దానిలో కూడా డిబేట్స్గా ఢిల్లీలోనేమో లిక్కర్ స్కామ్ జరగలేదు, అసలేం జరగలేదని అక్కడే చెప్పినారు. ఇక్కడికి వచ్చేమో కవిత లిక్కర్ స్కామ్. ఆఫ్ కోర్స్ ఆమె ఇప్పుడు జైలుకు పోయింది కాబట్టి దాని మీద మనం చేయాల్సి. మూడవది ఏం తీసుకొచ్చినారు, టెలిఫోన్ స్కాండల్ ఒకటి తీసుకొచ్చినారు. టెలిఫోన్లు అన్నీ వింటున్నారు, హీరోయిన్లే వింటున్నారు, భార్యలే వింటున్నారు, భర్తలే. ఇక యూట్యూబ్ ఛానల్ అయితే వాడే పోయి అక్కడ విన్నట్టుగా ఫలానా హీరోయిన్కి విడాకులు ఇప్పించినారు, ఫలానా హీరోతోటి, ఈ లెవెల్ దాకా దాన్ని తీసుకెళ్ళి మొత్తం 40 రోజుల ప్రచారం అంతా మీడియాను పూర్తిగా ఎంగేజ్ చేసి, మీడియాను పూర్తిగా తన వైపు తిప్పుకొని ఒక రకమైనటువంటి ప్రచారం నడిచింది. ఎక్కడ కూడా హామీలు, ఎన్నికలు లేదా ఎన్నికలకు ముందు ఇవ్వాల్సిన హామీలు, సంక్షేమము, అభివృద్ధి, ఈ అంశాలు జరగలేదు. కావాలనుకుంటే ఇప్పుడు ఈ 3 నెలల్లో 6 నెలల్లో వచ్చిన మొత్తం జీవోలను తీసుకురండి, ఎన్ని జీవోలు అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపులో ఉన్నాయి, ఎన్ని జీవోలు సంక్షేమ పథకాల మీద ఉన్నాయి అనేటువంటిది మనం గమనించవచ్చు. రెండవది, ఈ 6 గ్యారంటీలలో నిజంగానే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అన్ని గ్యారంటీలను అమలు చేసినాం. రాహుల్ గాంధీ అయితే మహిళలకు కూడా డబ్బులు ఇస్తున్నాం, 2500 ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో పడుతుందని కూడా చెప్తున్నారు. దీని మీద చర్చ ఏ పత్రిక చేయట్లేదు, ఏ న్యూస్ పేపర్ చేయట్లేదు, ఏ ఛానల్ చేయట్లేదు. చేయకుండా మళ్ళీ ఏదైనా అవుతుందో గాడిద గుడ్డు మీద. గాడిద గుడ్డు అనేది అసలు ఊహకు కూడా అందనటువంటి ఒక పదార్థం. ఐ మీన్ అదొక అబ్సర్డిటీకి పరాకాష్ఠలాగా వాడుతుంటారు గాడిద గుడ్డ అని. ఇవాళ దాన్ని గుడ్డు తయారు చేసి ఆ గుడ్డు గాడిద గుడ్డని దానిలో ఇది బీజేపీ ఇచ్చిందని. అసలు బీజేపీ గాడిద గుడ్డు ఇస్తుందని ఎక్కడని చెప్పిందా? గాడిద గుడ్డు ఎందుకు ఇవ్వాలి? అసలు గాడిద గుడ్డు అనేటువంటిది అది ఇందాక చెప్పినట్టుగా ఒక అపహాస్యానికి, ఒక ఇది అబ్సర్డిటీకి పరాకాష్ఠలా. నీకేం తెలుసు గాడిద గుడ్డు అనేటువంటి, అంటే ఒక అల్టిమేట్ అట్టర్ హ్యూమిలియేషన్ కింద చెప్తుంటారు. దాన్ని నిజంగానే ఒక పాజిటివ్ లాగా గాడిద గుడ్డు ఇచ్చినారు అంటే అసలు ఎప్పుడు ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు, ఏమి ఇవ్వలేదు, మీరేం అడిగినారు, ఇదేం లేదు. ఎస్, మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టినారో అట్లా ఏవైతే హామీలు ఇచ్చినారో విభజన చట్టంలో అది ఇవ్వలేదు, లేదా ఇన్ని పథకాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు. అదే మెడికల్ కాలేజీలు ఇచ్చినారు, దేశమంతా 106 మెడికల్ కాలేజీలు ఇచ్చినారు, మనకి ఇవ్వలేదు. నవోదయ స్కూల్స్ ఇచ్చినారు. విచిత్రం ఏమిటంటే ఇదంతా బీఆర్ఎస్ చెప్తుంది. నిన్న కూడా నిజామాబాద్లో మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మోడీ 100 హామీలు ఇచ్చినాడు, ఇది ఒక్కటి కూడా చేయలేదు అంటే ఒక హామీల మీద, మేనిఫెస్టో మీద, విధానాల మీద చర్చ జరగాలి తప్ప కోడిగుడ్ల మీద, గాడిద గుడ్ల మీద, వీటి మీద ఇది కూడా ఒక రకమైనటువంటి దీనిలోకి తీసుకెళ్లేటువంటి మోకరీలో 2 రకాలు ఉంటాయి. మోకరీలో అవతలి వాళ్ళని అపహాస్యం చేయడం ఒకటి, కానీ ఇది అట్లాంటిది కూడా కాదు. ఇది ఏమిటంటే నన్ను వేరేది అడగకుండా చూసుకోనేటువంటి ఇది డైవర్ట్. ఇప్పుడు నా ఎజెండా రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా తన ఎజెండాని ఫిక్స్ చేసుకోవడంతో పాటు అవతలి వాళ్ళ ఎజెండాను కూడా ఫిక్స్ చేసేటువంటి విధంగా మాట్లాడుకుంటూ మీరు కూడా ఇదే ఆలోచించండి అంతే. వాళ్ళు అనివార్యంగా వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది కదా. రిజర్వేషన్లో తీసుకోండి, రిజర్వేషన్ల గురించి మోడీ ఆన్సర్ చేయడం ఏంది రేవంత్ రెడ్డికి అని అనుకుంటాం. జనరల్గా మోడీ ఎవరికి ఆన్సర్ చేయడు, కానీ రేవంత్ రెడ్డి అక్కడ సక్సెస్ అయినాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మోడీని హైదరాబాద్ వచ్చినప్పుడల్లా, లేదా అమిత్ షా హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చినప్పుడల్లా నేను అట్లా అనలేదు, మేము అట్లా చేయలేదు అని చెప్పేటువంటి స్థితికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు రేపు ఈ మన దగ్గర ఎలక్షన్ అవ్వగానే
ఫైనల్ స్టేజ్ ఆఫ్ పోలింగ్కి ఆయన చాలా చోట్లకు పోయి ఇదే విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఇంకా 3 ఫేజులు ఉంటాయి కాబట్టి అదే నిజంగా కూడా ఏంటంటే రాజకీయాలలో నీ వ్యూహం నువ్వేసుకోవడం గొప్ప కాదు, ఎదుటివాడిని కూడా డైవర్ట్ చేసేటువంటి విధంగా నీ వ్యూహాన్ని పన్నడం అనేది గొప్ప విషయం అనేది అయితే చెప్తుంటారో అది రేవంత్ రెడ్డి చేసుకుంటూ వస్తున్నాడు. ఇట్లా ప్రచారంలో కనుక చూసినట్టయితే ప్రచారంలో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలు అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారి భాష కొద్దిగా మారినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయి ప్రజాస్వామిక భాషకి రావడం లేదు. నీ అయ్యా, నీ మామ, నీ ఇట్లాంటి పాటలే మాట్లాడుతున్నారు. అది ఇంకొంచెం మీరు విమర్శనే గౌరవప్రదంగా లేదా అటాక్నే గౌరవప్రదంగా, ఎందుకంటే మనం మోడీని అంటున్నాం కదా, మోడీ దిగజారి మాట్లాడినాడు ఒక దీని పట్ల అని చెప్తున్నాం కదా, అట్లనే ముఖ్యమంత్రి కూడా కొంత ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఉంటుంది. మీరు విమర్శించండి, అరెస్ట్ చేయండి, ఇంకోటి చేయండి, చిప్పకూడు పెట్టండి, ఇవన్నీ పర్వాలేదు. నీ అయ్యా, నీ అక్క, నీ అవ్వ ఊర్లలో మాట్లాడుకునేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇంకా కొంత ఇది చేసుకుంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది. సో 1, 2, 3 ప్లేసుల్లో ఎవరున్నారు అంటే ఇప్పుడు చెప్పలేము. డెఫినెట్గా ఇప్పుడు ఐజాన్ టుడే కనబడుతున్న దానిలో మనం ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి, కారణాలు ఏమైనప్పటికీ బీజేపీకి ఎక్కువ మార్జిన్ ఇచ్చుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మార్జిన్ ఎందుకు ఇస్తుంది బీజేపీకి, ఎందుకు ఎక్కువ స్పేస్ ఇచ్చుకుంటూ పోతుందని అంటే బీఆర్ఎస్ స్పేస్ తగ్గించుకోవడం కోసం. బీఆర్ఎస్ని టోటల్గా జీరో డౌన్ కాదు, టోటల్ జీరో డౌన్ చేయాలనేటువంటి లక్ష్యం రేవంత్ రెడ్డికి ఉంది. ఏ ముఖ్యమంత్రికైనా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికి చాలామంది ఆయన వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నాడు అట్లా ఇట్లా అంటున్నారు పేపర్లలో, మీడియాలో, కానీ అది కక్ష ఏం కాదు. రేపు భవిష్యత్తులో ఆయనకి ప్రమాదం పొంచి ఉండేటువంటిది బీఆర్ఎస్ నుంచే కాబట్టి బీఆర్ఎస్ని సమూలంగా ఇది చేయాలనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినాడు. నేను అసలే పట్టించుకోవట్లేదు అనేది కూడా చూపించడం బీఆర్ఎస్ని. లేదు, పట్టించుకుంటున్నాడు, దాన్ని తుదముట్టిస్తా అని చెప్తున్నాడు కదా. మొత్తం బొంద పెడతాము, ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, మీరు అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ని కేవలం కేసీఆర్ని తూక మీద నడు మీదనే కొట్టినరు, ఇప్పుడు పడగ మీద కొట్టి మొత్తం లేవకుండా చేయాలి అంటే చచ్చిన పాముని చేయాలనేటువంటి మాటను రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది కేవలం వ్యక్తిగత కక్షతో కాదు, తన దీర్ఘకాలిక ప్రయోజనం కోసం మాట్లాడుతున్నాడు. ఈ దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటంటే తనకు ముప్పు పొంచి ఉంది అని కనుక అనుకుంటే, నేను అమిత్ షా కూడా అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నిన్నటి మీటింగ్లో, నిన్న సికింద్రాబాద్లో ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి నిన్ను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది, ఇమ్మీడియట్గా ఎలక్షన్లు అయిన తర్వాత నిన్ను తీసి పక్కన పెడతారు. ఈయన కేంద్ర హోంమంత్రి చెప్పినాడు. ఇది కేంద్ర హోంమంత్రి, అఫ్కోర్స్ ఎలక్షన్ ప్రచారంలో ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, కానీ ఏదో ఒక లక్ష్యంతో, ఆధారంతో, అదే అందులో అమిత్ షా చెప్పింది అని చెప్పాడు. నేను అనుకోవడం రేవంత్ రెడ్డికి ఉన్న భయం కూడా, బీఆర్ఎస్ దగ్గర ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 37 మంది ఎమ్మెల్యేలు అనుకోండి, వాళ్ళతోటి ప్రమాదం తప్ప కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలతో ప్రమాదం కాదు. రెండవ ప్రమాదం పొరపాటున రేవంత్ రెడ్డికి ఏమొస్తుందని అంటే, రేపు గనక కాంగ్రెస్ పార్టీ సరి అయినటువంటి ఫలితాలని సాధించకపోతే, నెంబర్ అనేది రాకుంటే, వాళ్ళు చెప్పినట్టుగా 12 సీట్లు రాకపోతే, 12 కాకపోయినా 10 రాకపోతే, 10 కాకపోయినా 8 దాకే పరిమితం అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదవి మీద కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక నమ్మకంతో మొత్తం టికెట్లు రేవంత్ రెడ్డికి అప్పచెప్పేసి నీ ఇష్టమైన క్యాండిడేట్స్ని పెట్టుకోమన్నందుకే కదా దానం నాగేంద్రని తీసుకొచ్చి పెట్టింది. నీ ఇష్టమైన క్యాండిడేట్స్ని పెట్టుకోమన్నందుకే కదా టాప్ 8, 7 లీడర్స్, బీజేపీ వోకల్ లీడర్స్ అని చెప్పి ఎవరినైతే ప్రొజెక్ట్ చేసిందో, అది బండి సంజయ్ అయ్యుండొచ్చు, అరవింద్ అయ్యుండొచ్చు, డీకే అరుణ అయ్యుండొచ్చు, విశ్వేశ్వరరెడ్డి అయ్యుండొచ్చు, రఘునందన్ రావు అయ్యుండొచ్చు, ఇట్లా ఈటెల రాజేందర్ అయ్యుండొచ్చు, కిషన్ రెడ్డి అయ్యుండొచ్చు. వీళ్ళను గెలిపించి తీరాలనేటువంటి సుపారీ వచ్చినందుకే కదా ఇప్పుడున్నటువంటి ఎన్నికలలో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇది ఎవరిచ్చిన సుపారీ, ఎవరికి ఇచ్చిన సుపారీ అనేటువంటిది మనం ఇప్పుడు ఊహించలేం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారం రోజులకు, ఫలితాలు వచ్చిన తర్వాత 10 రోజులకు మనకు దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ, చర్చ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది. ఇకపోతే బీఆర్ఎస్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే, మనకు బాగా చితికిపోయింది, పడిపోయింది
అని అన్నటువంటి పార్టీ, లేదా రేవంత్ రెడ్డి గారి పరిభాషలో చెప్పాలనుకుంటే బొంద గొయ్యి తీసి లోపల పాతి పెట్టినమనేటువంటి దానిలోంచి మళ్ళీ శవంలోని బేతాళుడిలాగా మళ్ళీ వచ్చేసి అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని బీఆర్ఎస్ పార్టీ చాలా పకడ్బందీగా సంధిస్తున్నది. మీరు కేసీఆర్ ప్రచారంలో ఈ ప్రశ్నలే ఎక్కువ మందిని ఉత్సాహపరుస్తున్నాయి వస్తుంది. అయినప్పటికీ కూడా నేను అనుకోవడం, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే అస్తిత్వం ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా దాన్ని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశము ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికలలో మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీకి ఇంటాక్ట్గా వాళ్ళ స్థానాలు ఉన్నాయి. ప్రతి చోట 6-7 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలలో పూర్తి మెజారిటీ వాళ్ళే ఉన్నారు. మహబూబ్నగర్ లాంటి చోట్ల అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక హైదరాబాద్, రంగారెడ్డి మినహా మహబూబ్నగర్ అనండి, నల్గొండ అనండి, వరంగల్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, ఆల్మోస్ట్ జిల్లాలే పూర్తిగా వాళ్ళ ఆధీనం. ఆదిలాబాద్ లాంటి చోట అనుకోండి, ఇట్లా ప్రతి చోట వాళ్ళకు ఒక అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రూరల్ సెగ్మెంట్స్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ ఆ క్యాండిడేట్స్కి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి నష్టం ఏమిటి అని అంటే సరి అయినటువంటి క్యాండిడేట్స్ని ఫీల్డ్ చేయలేదనేటువంటిది ఒకటి. దానికి భిన్నంగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలము బలహీనత ఏమిటంటే, బీఆర్ఎస్ బలం ఎంటైర్ క్యాంపెయిన్లో బీఆర్ఎస్ చెప్తుంది ఏమిటి అని అంటే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావడం లేదు, నీళ్లు రావడం లేదు, కరువు వచ్చింది, కాళేశ్వరం నుంచి రావాల్సినటువంటి వాటిని కిందికి వదిలేసినారు. ఇప్పుడు ఈ కరువుకి కారణం కాంగ్రెస్ పార్టీ. రెండోది పవర్ ఆగిపోతుంది, ఎలక్ట్రిసిటీ లేదు, సప్లై లేదు, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, లేదా ఇంకోటి రాలేదు. ఇది అదేవిధంగా 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఒక నెగటివ్గా ఏవైతే 3 నెలల్లో 6 నెలల్లో చేయలేకపోయినారో, లేకపోతే ఏవైతే డెవలప్మెంట్స్ వచ్చినాయో వాటిని పకడ్బందీగా వాడుకున్నారు. అయితే ఇట్లా వాడుకున్నంత మాత్రాన, లేదా కేసీఆర్ గారు తిరిగినంత మాత్రాన అందరూ పొలమని బీఆర్ఎస్ కోటేస్తారు అనుకోవడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల, ఎందుకు మీరు సికింద్రాబాద్ తీసుకోండి, సికింద్రాబాద్లో పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మాత్రమే ఉండేటట్టుగా కనబడతాం. సో ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీలలో 2వ స్థానం కోసం కొన్ని చోట్ల మొదటి స్థానం కోసం కూడా, ముఖ్యంగా చాలామంది ప్రొజెక్ట్ చేస్తుంది మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అని. మెదక్ పార్లమెంట్కి సంబంధించి కూడా ఒక బలమైన రెడ్డి, ఇంకొక బలమైన వెలమ, ఇద్దరు అక్కడ పోటీ పడుతున్నారు. దానికి ఇద్దరికి ఒకరికి బలమైన హరీష్ రావు, బలమైన కేసీఆర్, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఇంకొకరికేమో ఒక మిగతా సిద్ధాంతం అనండి, లేకపోతే ఆయనగా ఉన్నటువంటి నాయకత్వం అనండి, అదొక బలంలాగా కనబడుతుంది. పాపం ఇటువంటి కాన్స్టిట్యున్సీలలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కొంత అయోమయంలో, కొంత గందరగోళంలో పడినట్టుగా మనకు అర్థమవుతుంది. కరీంనగర్ పరిస్థితి కూడా అదే. కరీంనగర్ ఇంకా ఇంట్రెస్టింగ్. నిజానికి చాలాసార్లు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఎవరైనా సరే, ఒక బలమైన నాయకుడు, పాపులర్ నాయకుడు ఉన్నాడంటే ఆయనకు ఇంకో బలమైన నాయకుడిని వెతికి ముందుగానే ఫీల్డ్ చేసి ప్రచారం చేసుకోవడానికి కొంత స్కోప్ ఇస్తారు. కానీ కరీంనగర్లో ఏం జరిగింది, మీకు ఒక బలమైనటువంటి బండి సంజయ్కి వ్యతిరేకంగా ఫీల్డ్ చేయడానికి, ఒక ప్రత్యర్థిని ఫీల్డ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 38 రోజులు 40 రోజులు పట్టింది. నామినేషన్లకి 2 రోజులు, కొన్ని కూడా కాదు, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఆయన పోయి అది కూడా ముందు డిసైడ్ చేసుకొని తర్వాత నామినేషన్ వేసి వచ్చి తర్వాత సబ్మిట్ చేసేటువంటి వాళ్ళు. ఎందుకు ఇంత నిర్లిప్తత, ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది అనేటువంటిది ఒకటి. మీరు వరంగల్ కూడా, ఖమ్మం కూడా అదే పరిస్థితి తీసుకొచ్చినారు. వాళ్ళలో వాళ్ళే కృత్రిమంగా పోటీపడి, అదేం నిజమైన పోటీ. మళ్ళీ నిన్న చూస్తే ఇద్దరు ఒకటే వెహికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ పని ఏదో ముందే చేసుకుంటే ఇంకొంచెం ఆయనకు టైం దొరికేటువంటి అవకాశం ఉండేది. అదేవిధంగా పెద్దపల్లి అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే పెద్దపల్లి మా కాన్స్టిట్యున్సీ కూడా, నేను కూడా చాలా కీన్గా గమనిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఒకే కుటుంబము 3 తరాల నుంచి పోటీ చేస్తుంది. 3 generations, తాత ఎంపీ, తండ్రి ఎంపీ, ఇప్పుడు కొడుకు ఎంపీ. ఇది మనం మాట్లాడుకుంటున్నది కాదు, జనం మాట్లాడుకుంటున్నది. జనం అక్కడితోటే కాదు, ఈవెన్ ఎమ్మెల్యేలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
ఆ 7లో 2 నియోజకవర్గాలు సొంత అన్నదమ్ములే గెలిచారు. వెంకటస్వామి వినోద్ అండ్ గారి వివేక్. వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే వెంకటస్వామి గారు ఆ నియోజకవర్గంలో చాలా కాలం ప్రాతినిధ్యం వహించారు, చాలా డెవలప్ చేసినారు. దాని ఆ కృతజ్ఞత జనాలకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అది? ఒక ఎలక్షన్కి ఉంటుంది, 2 ఎలక్షన్స్కి ఉంటుంది. తర్వాత వివేక్ వెంకటస్వామి పోటీ చేసినారు. వివేక్ వెంకటస్వామి తర్వాత ఇప్పుడు రాలేదు. వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి ఇద్దరు కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 ఎమ్మెల్యేలతో వివేక్కి ఏమాత్రం పొసగడం లేదు అనేటువంటి వార్తలు, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, ఈ వార్తలు వస్తున్నాయి. ఇవాళ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ఒక కొత్త నినాదాన్ని తీసుకొస్తున్నాడు. ఆగర్భ శ్రీమంతుడు కావాలా, భూగర్భ కార్మికుడు కావాలా అని. నిజంగా కూడా ఈశ్వర్ గారు చాలా హంబుల్ సాధారణ కార్మిక కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన స్వయంగా ఆయన చెప్పినట్టుగా అండర్ గ్రౌండ్ మైనింగ్ కార్మికుడుగా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి స్టార్ట్ చేసినారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా ప్రయత్నాలు చేసుకుంటూ మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా, వివాదరహితుడిగా, చాలా హంబుల్గా ఉండేటువంటి వ్యక్తిగా పేరు తీసుకున్నారు. సో అటువంటి సందర్భం ఒకటి. అట్లే కరీంనగర్లో కూడా వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి, అంటే దాదాపుగా ఆయన 2 సంవత్సరాల క్రితం నుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టినాడు, క్యాంపెయిన్ చేస్తున్నాడు, అందరితోటి కలుస్తున్నాడు. అంటే మహా అయితే ఇట్లాంటి చోట్ల, ఒక కొప్పులేశ్వర్ లాంటి చోట్ల, ఒక వినోద్ కుమార్ లాంటి చోట్ల, లేదా మెదకంటే అఫ్కోర్స్ వాళ్ళ ఓన్ ఫీల్డ్ కాబట్టి. సో ఇట్లాంటి ఒక పాజిటివ్ ట్రెండ్ నిజానికి చాలామంది ఆశిస్తున్నది, ఊహిస్తున్నది ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలులో బలంగా ఉన్నాడని. కానీ అది ఎంతవరకు నిజంగానే ఆయనకు అక్కడ ఉన్నాడు? ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితి ఏమిటంటే అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, దాదాపు మొత్తం కాన్స్టిట్యున్సీ ఎక్సెప్ట్ ఆ 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ మినహా. అక్కడ 2 కాన్స్టిట్యున్సీస్ బీఆర్ఎస్ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ సమీకరణ రీత్యా ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక అంశం. అయినప్పటికీ కూడా ఒక పాజిటివ్ లైన్లో, ఒక పాజిటివ్ టాక్ తోటి ఆయన చాలా దూసుకుపోతున్నట్టుగా మనకు ప్రచారం జరుగుతుంది. ఇట్లాంటి 1, 2, 3, 4 కాన్స్టిట్యున్సీలో తన బలాన్ని రుజువు చేసుకోవడం మినహా నేను అనుకోవడం అయితే ఒక 4 ఎంపీలు, 5 ఎంపీలు, 10 ఎంపీలు గెలుస్తారని అట్లాంటి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఏదో 24 ఛానల్ ఏదో అట్లాంటి వాళ్ళు ఏదో ఇండియా 24 ఇట్లాంటి సర్వేలు ఇస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఎవరు గెలుస్తారు, ఎవరు పుడతారు అనేది చెప్పేటువంటి ఆస్కారం లేదు. పోటీ ప్రధానంగా మనకి ముక్కోన పోటీ కనబడుతుంది. దాంట్లో కాంగ్రెస్కి, బీజేపీకి కొంత ఎక్కువ సీట్లు రావచ్చు. బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉన్న స్తబ్దత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2-3 నెలలు కొనసాగినటువంటి స్తబ్దత ఇప్పుడు పూర్తిగా పోయి ఒక కొత్త ఒరవడిలో, కొత్త ఉత్సాహంలో ముందుకు పోతున్నట్టుగా కనబడుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా ఏం జరుగుతుంది ఇప్పటికి? మే 13th ఎలక్షన్ అయినప్పటికీ జూన్ 4th దాకా మాత్రం ఎదురు కంటిన్యూ అవుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ.